ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ పెద్దల తలుపులు ఆయన కోసం ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రధాని, హోంమంత్రులు అపాయింట్మెంట్లు సులువుగా లభించేవి. కానీ నేడు ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమవటమే కాకుండా కేంద్రంలో ఏపీలోని కూటమి ప్రభుత్వ భాగస్వామి పార్టీలైన టీడీపీ, జనసేనలు ఎన్డీఏలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ తరుణంలో జగన్ ఢిల్లీ మంత్రాంగం ఆయనకే రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీల సంయుక్త ఎన్డీఏ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే మోదీ, అమిత్ షాల నాయకత్వంలోని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కీలక భాగస్వాములు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి జగన్ వెళ్లి అదే ఎన్డీఏ పెద్దలను కలవాలని చూడటం రాజకీయంగా రివర్స్ అవుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన స్వంత కూటమి భాగస్వాములను పక్కన పెట్టి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ప్రాధాన్యత ఇస్తుందని భావించటం వ్యూహాత్మక అపరిపక్వతే అవుతుంది. కూటమి ప్రభుత్వంపై మోదీ, షాలకు ఫిర్యాదు చేసినా దానికి ప్రాధాన్యత లభించకపోగా జగన్ రాజకీయంగా మరింత రక్షణలో పడే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు, అపాయింట్మెంట్ల ప్రయత్నాలు జరిగిన ప్రతిసారి ప్రజాక్షేత్రంలో ఒక్కటే బలమైన ప్రచారం జరుగుతుంది. ఆయనపై ఉన్న సిబిఐ, ఈడీ అక్రమాస్తుల కేసులు, ఇతర విచారణల నుంచి ఉపశమనం పొందేందుకే ఆయన బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారనే భావన. గత 5 ఏళ్ల పాటు పార్లమెంట్లో ఎన్డీఏకి అవసరమైన ప్రతి బిల్లుకు ముందు వెనుక ఆలోచించకుండా బేషరతుగా మద్దతు ప్రకటించిన జగన్ ఇప్పుడు కూడా బీజేపీ గుడ్ లుక్స్ లో ఉండేందుకే తాపత్రయపడుతున్నారని భావిస్తున్నారు. ఈ తరహా పర్యటనలు ఆయన ప్రతిపక్ష నాయకుడికి సాధించే ప్రజాదరణ కంటే కేసుల భయంతోనే ఢిల్లీ పెద్దలకు నమస్కరిస్తున్నారు అనే ముద్రను మరింత బలపరుస్తున్నాయి. ఒక పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో కలిస్తున్న చంద్రబాబు, పవన్ జోడీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ మరోపక్క అదే బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేయటం వైసీపీ క్షేత్రస్థాయి కేడర్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. పార్టీ శ్రేణులు రాష్ట్రంలో కూటమిపై పోరాడలేకే ఢిల్లీ స్థాయిలో సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయని, మౌనంగా ఉండాలా అనే సందిగ్ధంలో పడిపోతున్నాయి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడి బలం పుంజుకోవాల్సిన సమయంలో అధినేత పదే పదే ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం చూడటం పార్టీ సైద్ధాంతిక స్టాండ్నే ప్రశ్నించేలా చేస్తోంది. ఈ భేటీలో ఒకవేళ సాధ్యమైన జగన్ రాజకీయంగా సాధించేది ఏమీ ఉండదని రాజకీయ విశ్లేషకులు స్పష్టమైన అంచనా. జగన్ ఇస్తే 1-2 రాజ్యసభ సీట్లు తప్ప లోక్సభలో వైసీపీ బలం నామమాత్రంగా మారింది. అలాంటప్పుడు కేంద్ర పెద్దలు తమ కూటమి భాగస్వామి అయిన చంద్రబాబును కాదని జగన్కు రాజకీయ ప్రాధాన్యత లేదా ఊరట ఇస్తారనుకోవటం పొరపాటే. ఈ ప్రతిపాదన వల్ల కూటమి నేతలకు జగన్ను ఢిల్లీకి వెళ్లి చేతులు కట్టుకొని నిలబడే నాయకుడు అని విమర్శించేందుకు అనువైన ఆయుధం దొరికినట్లవుతుంది. ఓవైపు కేంద్రంపై వ్యతిరేకత పెరుగుతుందన్న వాతావరణం ఏర్పడుతుంది. ఢిల్లీలో కాక్రోచ్ల ఉద్యమం ఓ రేంజ్కు చేరుకుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వైసీపీకి అత్యంత అవసరమైనది ప్రజల్లో ఉండటం, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను పటిష్టంగా పోషించటం. ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లి హాజరు వేయించుకోవటం వల్ల లేదా వినతి పత్రాలు ఇవ్వటం వల్ల వచ్చే పొలిటికల్ మైలేజ్ శూన్యం. దానికి బదులుగా ఆ పర్యటనలు తెచ్చే రాజకీయ ప్రతికూలత, పక్షపాత ముద్రలు పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే అపాయింట్మెంట్ లభిస్తే బయట ప్రచారం ఉన్నట్లుగా టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీకే మోదీ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.